Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Deuteronomy chapter 28 verse 6. ఈ దినము మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 6వ వచనం. Blessed shall thou be when thou comest in and when thou goest out. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడదువు. Man of God, Moses pronounced about the blessings and curses earlier also. మునుపు కూడా దైవజనుడైనటువంటి మోషే ఆశీర్వాదముల గూర్చి శాపముల గూర్చి అని ప్రకటించాడు. You can read Exodus chapter 23 verses 20 to 23. నిర్గమకాండం 23వ అధ్యాయము 20వ వచనం 23వ వచనాలు మనం ఆ మాటలు And చూడొచ్చు. also similar verses are written in Leviticus chapter 26. అదే రకమైనటువంటి మాటలు లేవియాకాండం 26వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. But here in Deuteronomy 28, just few days before his death, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఆయన మరణానికి కొన్ని దినాల ముందుగా he amplifies the promises and threats already set forth in the earlier records of the law. ఈ యొక్క ధర్మశాస్త్రంలో ముందుగానే లిఖించబడినటువంటి ఆ యొక్క మాటలను మరొక పర్యాయం ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. He is amplifying, he is explaining. ఆయన మరొకసారి వాటిని వివరముగా వివరిస్తా ఉన్నాడు. Moreover, the generation of Israelites present in Deuteronomy 28 are younger generation. ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క తరము అది యవన తరంగా ఉంటా The వచ్చింది. older generation perished in the wilderness except Joshua and Caleb. అక్కడ పాత తరం వారైనటువంటి వారందరూ కూడా అరణ్యంలో రాలిపోతూ వచ్చినారు. కేవలము యోషువ కాలేబులు మాత్రమే మిగిలారు. So all these promised blessings of obedience and the curses of the disobedience are very plain. ఇక్కడ విధేయత చూపించడం ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు, అవిధేయత చూపించడం ద్వారా వచ్చేటువంటి శాపాలన్నీ కూడా ఎంతో స్పష్టంగా చెప్పబడ్డాయి. And they are plain, precise and circumstantial. అవెంతో స్పష్టముగా ఎంతో చక్కగా తర్వాత పరిస్థితులకు అనుగుణంగా వివరించబడ్డాయి. Moreover, they are from the Lord. తిరిగి చూస్తే ఈ యొక్క మాటలు దేవుని నుండి వచ్చినటువంటివి. And therefore the fulfillment of them has been literal, complete and undeniable. Surely they will come to pass. కాబట్టి ఈ యొక్క మాటలు వాటి యొక్క నెరవేర్పు చూస్తే అవి నిశ్చయముగా ఖచ్చితంగా నెరవేర్చబడేటువంటి మాటలు. Some personal blessings are there like kneading the trough and all these things. కొన్ని వ్యక్తిగతమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు కూడా ఉంటా వచ్చినాయి. పిండి పిసుకు. పిండి పిసుకు తొట్టి And family prospectus are there like flocks and herds are included in addition to the national blessing. అక్కడ ఇక సామాజిక లేక దేశం యొక్క ఆశీర్వాదం విషయమే ఆయన చెప్తూ అంటాడు. అక్కడ ఆయన పశు సంపదను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. And also national blessings are there, protection from enemies. తర్వాత శత్రువుల నుండి భద్రతను గురించి అంటే దేశానికి సంబంధించిన ఆశీర్వాదము. So Moses is pronouncing personal blessings, family blessings, national blessings. మోషే ఇక్కడ చూస్తే వ్యక్తిగతమైనటువంటిది, తర్వాత కుటుంబ సంబంధిత ఆశీర్వాదాల తర్వాత దేశానికి సంబంధించిన ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాడు. దాని అర్థం ఏంటి? God wants to bless us in every respect of our life. దేవుడు మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి విషయమందు కూడా ఆయన మనల్ని దీవించగోరుతున్నాడు. Always the only condition mentioned to enjoy these blessings is obedience to the commandments of God. ఎల్లప్పుడు కూడా ఈ యొక్క ఆశీర్వాదాలను ఆనందించడానికి ఉన్నటువంటి షరతు ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించాలి. The verse for our meditation today, that is Deuteronomy 28:6, speaks of God's blessings in our business and employments of life. ఈ దినము మన యొక్క ధ్యానం కొరకైనటువంటి ఈ యొక్క వచనము ద్వితీయోపదేశకాండం 28:6వ వచనం దేని గురించి మాట్లాడుతూ ఉందంటే అది మన జీవిత వ్యాపారాలే కావచ్చు, తర్వాత మన ఉద్యోగ బాధ్యతలే కావచ్చు, వీటిని గురించి దేవుని ఆశీర్వాదం తెలియచేయబడుతుంది. Employments may be within the doors or without. అది లోపలే కావచ్చు, అది లోపటున్నటువంటి ఆ యొక్క పని వృత్తే కావచ్చు, ఇంకా వేరే ఇతర విషయాలే కావచ్చు. In the administration of every office, that is whether it is secular or private, God want to bless us. అది ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగమే కావచ్చు, లేక ప్రైవేట్ సంబంధమైన ఉద్యోగమే కావచ్చు, వాటన్నిటిలో కూడా ప్రభు దీవించగోరుతున్నాడు. God promises to protect us in all our journeys. దేవుడు మన యొక్క యాత్రలన్నిటిలో కూడా ఆయన మనల్ని దీవించాలని కోరుతున్నాడు. Going out and coming in. అది వెలుపటికి వెళ్ళటము, తర్వాత లోపలికి రావటము. See how many dangers surround us every day. ప్రతి దినము కూడా ఎన్ని అపాయాలు మనం చుట్టుకొని ఉంటాయి. How many people are dying because of accidents. ఎంతమంది ప్రమాదాలను బట్టి మరణిస్తున్నారు. Though you follow the traffic rules, though you drive carefully, నువ్వు ఆ యొక్క ట్రాఫిక్ సంబంధమైన నియమ నిబంధనలు ఎంతో జాగ్రత్తగా పాటించి జాగ్రత్తగా నడిపించినా కూడా many times due to the mistakes of other vehicles and drivers, many suffer from accidents. అనేక సార్లు ఇతరులు నడిపించేటువంటి వాహనాలను బట్టి అనేకులు శ్రమ పడుతూ ఉంటారు. They were dying in their accidents. వారు ప్రమాదాలను మరణిస్తూ ఉన్నారు. But God is promising to safeguard our lives from such dangers. దేవుడు అటువంటి ప్రమాదాల నుండి మనం సురక్షితంగా కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. What God is
telling? దేవుడు ఏమంటున్నాడు? God is telling that when they go out to war and return also, వారు వెలుపటికి అంటే యుద్ధమునకు వెళ్ళి తిరిగి వచ్చినా కూడా అని అంటున్నాడు. He want to see that they are successful. వారు విజయవంతులుగా ఉండాలని ఆయన చూడగోరుతున్నాడు. Several things are commented here. ఇక్కడ అనేకమైనటువంటి మాటలు చెప్పబడ్డాయి. God wanted to bless them whether they are in the city or in the field. వారు పట్టణంలో ఉన్నా కూడా తర్వాత పొలంలో ఉన్నా కూడా ఆయన Whether దీవించగోరుతున్నాడు. their habitation is in town or village. వారి యొక్క నివాసము గ్రామములోనైనా పట్టణంలో ఉన్నా కూడా, Whether they are the husbandman or tradesman. వారు వ్యవసాయం చేసినా కూడా, వారు వ్యాపారవేత్తలైనా కూడా They will be preserved from all dangers. వారు అన్ని ప్రమాదాల నుండి వారు In కాపాడబడతారు. their journeys, their persons will be protected. వారి యొక్క యాత్రల్లో, వారి ప్రయాణాల్లో వారు మనుషులు వారు కాపాడబడతారు. And the work they went about should succeed well. వారు వెళ్తా ఉన్నటువంటి ఆ యొక్క పని ఎంతో విజయవంతంగా జరగాలి. Therefore, for all the comforts of life, we are expected to obey the Lord. కాబట్టి జీవితంలో అన్ని సౌఖ్యాల కొరకే దేవునికి విధేయత చూపించడం ఎంతో అవసరము. We must depend upon Him. మనము ఆయనపై ఆధారపడాలి. We need Him at every turn of our life. మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి మలుపులో కూడా ఆయన మనకు అవసరము. We need Him on all the movements of our life. మన జీవితంలో ఉన్న ప్రతి కదలికలో కూడా ఆయన మనకు అవసరము. We cannot be safe if He withdraws His protection. ఆయన గనక తన యొక్క భద్రతను తీసివేస్తే మనం సురక్షితంగా ఉండలేం. We cannot be safe if He suspends His favor. ఆయన తన దయను గనక మనల నుండి తీసివేస్తే మనం సురక్షితంగా ఉండలేం. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరులారా, blessings of the Lord are our choice. దేవుని యొక్క ఆశీర్వాదాలు అవి మనకు అనుగ్రహించబడ్డాయి. It is our అవి choice. మన ఇష్టం. అది Depends upon your decision. అది నీ తీర్మానంపై ఆధారపడి ఉంటుంది. That's why the word if looms large in this chapter. కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో చూస్తే అయితే అనేటువంటి మాట ఎక్కువ కనబడుతుంది. If God is not blessing us means దేవుడు మనల్ని ఆశీర్వదించడం లేదంటే it is our fault and failure only. అది మన యొక్క సొంత పతనము, మన యొక్క కొరతనే అది. We cannot violate this covenant. ఆయన తన నిబంధనను ఏమాత్రం కూడా అతిక్రమించలేడు. Even when he called the patriarch Abraham, ఆయన పితరుడైనటువంటి అబ్రహామును పిలిచినప్పుడు God pronounced the covenant in Genesis 12 verses 2 and 3. ఆదికాండం 12వ అధ్యాయం 2-3 వచనాల్లో దేవుడు తన నిబంధన ఆయనతో చేశాడు. Abraham obeyed and enjoyed those blessings. అబ్రహాము ఆయన విధేయత చూపించి ఆ ఆశీర్వాదాలను ఆనందించాడు. So what does it mean? దాని అర్థం ఏంటి? An obedient child of God will be blessed everywhere. దేవునికి విధేయత చూపించేటువంటి దేవుని యొక్క బిడ్డ అన్ని స్థలాల్లో కూడా You దీవించబడతాడు. may be in servitude in the prison. నువ్వు చెరసాలలో ఒక బానిసగా ఉండొచ్చు. We knew how God prospered Joseph. దేవుడు యోసేపును ఎలా వర్ధిల్ల చేశాడు మనకు తెలుసు. Wherever Joseph went, he was in the top position. యోసేపు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. No Jew will be given such status by the Egyptians because the Egyptians hate the Jews. ఏ యూదునికి కూడా ఈ యొక్క ఐగుప్తులో అంతటి స్థాయి రాదు. ఎందుకంటే ఈ యొక్క ఐగుప్తులు యూదులను వారు ద్వేషించేటువంటి వారు. And same is the case with Daniel. అది దానియేలు విషయంలో కూడా అదే విషయం. Mordecai and Esther also same case. ఈ యొక్క మొర్దెకై, ఎస్తేరు విషయంలో కూడా అదే సంగతి జరుగుతా వచ్చింది. All the three, ఈ ముగ్గురు కూడా Joseph, యోసేపు, Daniel, దానియేలు, Mordecai, మొర్దెకై, they rose to the level of prime ministers in the foreign lands. వారు అన్య దేశంలో ప్రధానమంత్రి అయ్యేటువంటి అంత స్థాయికి హెచ్చించబడ్డారు. Esther became the queen. ఎస్తేరు రాణిగా చేయబడింది. We see one common quality in their lives. వారి యొక్క జీవితంలో ఒక సామాన్యమైనటువంటి లక్షణం కనబడుతుంది. What is it? ఏంటది? They were obedient to God in spite of the situations and circumstances. అక్కడ పరిస్థితులు ఏమైనా కూడా వారు దేవునికి విధేయత చూపిస్తూ వచ్చారు. All of them were in a very tough state. అందరూ కూడా చూస్తే ఎంతో కష్టకరమైన పరిస్థితుల్లో వారు ఉన్నారు. Yet their prime concern was their obedience to God Almighty. అయినా కూడా వారి ప్రాథమికమైనటువంటి పట్టింపు ఏంటంటే సర్వశక్తుడైనటువంటి దేవునికి వారు విధేయత చూపించాలి. So our God, who never lies, proved His promises in their lives. మన యొక్క దేవుడు ఆయన ఎన్నడూ అబద్ధమాడడు. ఆయన వారి యొక్క జీవితాల్లో ఆ వాగ్దానాలు నెరవేర్చాడు. Everywhere they went, they prospered. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా అభివృద్ధి చెందారు. When we obey God, He will separate us from all others. మనము దేవునికి విధేయత చూపించినప్పుడు వేరే అందరి నుండి ఆయన వేరుగా మనల్ని చేస్తాడు. Why? ఎందుకొరకు? Because He wants to reveal Himself to the whole world through us. ఎందుకొరకంటే మన ద్వారా లోకమందంతటి కూడా దేవుడు తను తానే He బయలుపరచుకోగోరుతున్నాడు. will bless us everywhere. ఆయన మనల్ని అంతటా దీవిస్తాడు. In our homes, మన ఇంటిలో, in our farms, మన యొక్క పొలాల్లో, in our kitchens. తర్వాత మన వంటశాలలో, Even when we are in the alien lands, foreign lands. మనము అన్య దేశంలో, పరాయి దేశంలో ఉన్నా కూడా మనల్ని దీవిస్తాడు. But before I close, నేను ముగించడానికి మునుపుగా I want to share another important truth. నేను ఇంకొక ప్రాముఖ్యమైన సత్యాన్ని చెప్పగోరుతున్నాను. These blessings are not free from troubles. ఈ యొక్క ఆశీర్వాదాలు
ఆశీర్వాదాలు ద్వారా అంటే సమస్యలు ఏమి ఉండవని కాదు. If you are a child of God, troubles are inevitable in this world. నువ్వు దేవుని యొక్క బిడ్డ అవుతే ఈ యొక్క లోకంలో సమస్యలు అనేటువంటివి ఉంటాయి. It is not blessing after blessing, అంటే ఆశీర్వాదం తర్వాత ఆశీర్వాదం అని కాదు, but it is blessings in the midst of troubles. సమస్యల మధ్యలో దేవుని యొక్క ఆశీర్వాదం We can ఉంటుంది. enjoy peace and His blessings in the midst of storms. ఈ యొక్క తుఫాను మధ్యలో కూడా సమాధానము దేవుని ఆశీర్వాదాన్ని మనం That's ఆనందించగలుగుతాం. why I exhort you not to believe the prosperity gospel. అందుకొరకే నేను మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను ఏంటంటే ఈ యొక్క అభివృద్ధిని గూర్చిన సువార్తలు నమ్మకండి. It is a wrong doctrine. అది తప్పుడు బోధ. Great men and women of God in the Bible, బైబిల్ గ్రంథం అంటే గొప్ప దైవజనుడు దైవజనురాళ్ళు, those people who were elevated to the greatest positions in their lives had their own share of troubles. తమ యొక్క సొంత జీవితాల్లో ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి హెచ్చించబడినటువంటి వారు తమ జీవితాల్లో కూడా తమ వంతు ఆ యొక్క కష్టాలు కలిగి ఉంటూ They వచ్చారు. were all attacked by Satan. వారు సాతాను చేత దాడి చేయబడ్డారు. Never forget, when trouble comes, God is standing by your side. ఎన్నడూ కూడా ఈ సంగతి మర్చిపోకూడదు ఏంటంటే నీ జీవితంలో ఏదైనా సమస్య వస్తే ప్రభువు నీ పక్కనున్నాడని Oh, you can మర్చిపోకూడదు. read Psalm 23 verse 4. 23వ కీర్తన 4వ వచనం మీరు చదవండి. When I go through the valley of shadow of darkness, oh, I'll fear no evil because thou art with me. నేను గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, ఎందుకొరకంటే నీవు నాకు తోడై ఉన్నావు అంటాడు. Understanding these truths, ఈ సత్యాలను గ్రహించి let us go forward in our lives in a balanced way. మనం ఎంతో సమమైనటువంటి విధానంలో మన జీవితంలో యాత్రలో సాగుదాం. God wants to bless you personally, in your family, and as a nation also. దేవుడు వ్యక్తిగతముగా తిరిగి కుటుంబంగా దేశముగా ఆయన దీవించగోరుతున్నాడు. Your job is to obey the commands of God. అయితే నీ యొక్క పని ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపించట. I will tell one more bit further. నేను ఇంకొక విషయాన్ని ముందుకు చెప్తాను. When you obey the commands of God, నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించినప్పుడు God is obligated to bless you. There is no other way for God. దేవునికి ఇంకా వేరే ఏ మార్గం లేదు. ఆయన నిన్ను నిశ్చయముగా దీవించబద్దుడై ఉన్నాడు Because ఆయన. He promised. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. Yes, Lord, I obeyed you. Fulfill the promise. You can demand. నువ్వు ఆయన నుండి గట్టిగా కోరవచ్చు ఏంటంటే ప్రభా నేను నీకు విధేయత చూపించినాను, ఇంకా నువ్వు నన్ను ఆశీర్వదించని అడగాలి. What a good God. ఎంత మంచి దేవుడు Oh, ఆయన. what great promises. ఎంత గొప్ప వాగ్దానాలు అవి. Let us be obedient unto His commands in spite of the situations and the circumstances. పరిస్థితులు తర్వాత చుట్టూ ఉన్నటువంటి విషయాలు ఏమైనా కూడా దేవునికి మనం విధేయత చూపించడం నేర్చుకోవాలి. Let our eyes be on the blessings of God. మన యొక్క కన్నులు దేవుని యొక్క ఆశీర్వాదాలపై ఉంచాలి. And let our eyes be on the very blesser. ఆశీర్వదించేటువంటి ఆయన మీద మన కన్నులు ఉంచుదాం. Then surely you will be blessed. అప్పుడు నిశ్చయంగా మనం ఆశీర్వదించబడతాం. Shall we pray? ప్రార్థన చేస్తాం. Father, we praise Thee for these wonderful promises which You have made. తండ్రి నువ్వు చేసినటువంటి ఒక అద్భుతమైన వాగ్దానాలను బట్టి వందనాలు. Time and again, the man of God Moses was reminding the Israelites. తండ్రి ఇశ్రాయేలు ప్రజలకు మరల దైవజనుడు ఈ విషయాలను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. Like us, they were also rebellious people. తండ్రి మా వల్లే వారు కూడా తిరుగుబాటు చేసేవారు. But obedience is the secret to be blessed by God. దేవుని చేత దీవించబడటానికి విధేయత అది గొప్ప రహస్యం. Obedience to God and God's, O Lord, commands. దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించట. Give us that obedient heart. ఓ ప్రభా విధేయత చూపించేటువంటి ఆ హృదయాన్ని మాకు Help us to అనుగ్రహించండి. be blessed by You. ప్రభా నీ చేత ఆశీర్వించబడినట్లు Guide us సహాయపడండి. throughout this day. ప్రభా ఈ దినమంతటి కొరకే నడిపించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.